కూడా ఉండడు, ఆడికి నాన్న కూడా ఉండడు. అది కూడా ఘాటుగా అన్నాను. వాడు కూడా నీలాగే లాగ పుట్టాడు రా. లేకపోతే అప్పుడు కాదమ్మా, ఇప్పుడు నేను ఎంత గౌరవంగా మాట్లాడాను, అవును కదా, నిలబెట్టుకోవాలా? అవునుగా. అందుకనే నేను గౌరవిస్తా. ఎవడు నన్ను గౌరవిస్తాడో, ఎంత గౌరవిస్తాడు. ఇంతకు ముందు మీరు ఇలా లేరు కదా, జనాలు ఆజాసలోనే ఉంటున్నారు, మీరేమో ఇచ్చి పడేస్తున్నారు. ఎవరి దానికి ఇచ్చాడు మనకెందుకమ్మా? ఆల్రెడీ 3 కేజీలు ఎక్కువ ఉన్నాను కాబట్టి నేను దాచుకోను అమ్మా. ఉంచుకుంటే ఇంకా ఒళ్ళు వచ్చేస్తుందంటారా? ఎందుకమ్మా, నేను తినేది ఒక్క పూట. అవును అవును. ఆ ఒకటి కూడా 4 అవుద్ది, సాయంత్రం 5 అవుద్ది, 6 అవుద్ది ఆ ఒక్క పూట. అవును స్వామి, నిజమే. కాబట్టి నేను అసలు దోచుకునే ప్రోగ్రాం రెండు నాకు కుదరవు. ఇచ్చేయడమే అమ్మ. మీరు ఇప్పుడు ఇంత నవ్వారు కదా అమ్మా. చెప్పండి స్వామి, చెప్పండి స్వామి. మీరు ఇప్పుడు ఎంత నవ్వారు కదా, నేను ఏం చెప్తా అంటే, ఇఫ్ ఐ టెల్ ఏ జోక్ యూ విల్ గెట్ లాఫ్ టిల్ గెట్ కాఫ్. అవును కదా. ఇప్పుడు మీకు దగ్గు వచ్చిందిగా, కాబట్టి నేను ఇప్పుడు దాకా సుందరకాండ వింటూ తిలకం పెట్టుకుంటున్నాను, రెడీ అయ్యాను, స్నానం చేశాను. ఆ సుందరకాండలో సుందరుడు ఎవరు, ఎందుకు సుందరుడు, అది ప్రశ్న. చాలా సింపుల్. సుందరకాండలో హీరో హనుమంతుడు. ఎలా అంటే, ఎవడు సుందరుడు అంటే పైన అందంగా ఉన్నవాడు కాదు సుందరుడు, లోపల ఉన్న ఆనందమును వెలికి తెచ్చేవాడు సుందరుడు. సీతాదేవి దుఃఖంలో ఉంది, రాములు వారు దుఃఖంలో ఉన్నారు. వారి ఆనందాన్ని వెలికి తీసింది ఎవరు? అందువలన ఎవడు సుందరుడు లోకంలో, ఎవరు ఇతరుల ఆనందం లోపల నుంచి బయటికి తెస్తారో వారు సుందరులు. ఇది శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు ఇచ్చిన భాష్యం. ఇప్పుడు మీకు బోల్డ్ ఆనందం వచ్చింది కదా. అవును స్వామి. కాబట్టి మనం ఈ ఆనందాన్ని పంచుతూ, గొర్రెలు వస్తే దంచుతూ, వాళ్ళ మెడలు వంచుతూ, తీసుకెళ్లి మూసీలో ముంచుతూ. స్వామి అదేదో సినిమాలో మీకు అనొచ్చు అనకూడదు, అదే సినిమా వేస్తాడు, బాగా వేస్తాడు, మళ్ళీ వేస్తాడు, అది మీకే సూట్ అవుతుంది స్వామి. మీకు మాత్రమే సూట్ అవుతుంది నన్ను అడిగితే. నా వీడియోస్ కింద ఆయన పెడుతుంటారు కదా, అదేంటంటే ఏదో వీడియోలో అమ్మ, ఎప్పుడంటే ఒక గట్టిగా సంవత్సరం అయిందేమో, విజయవాడలో వరదలు వస్తే, సార్ రాజకీయాలు చేస్తున్నారు ప్రతిపక్షాలు అని అంటే, ఏమోనండి ఈ వరదలు వచ్చిన టైంలో చాలామందికి అన్నం లేదు, వాళ్ళు అన్నం లేక చచ్చిపోతున్నారు, వీళ్ళకి అన్నం దొరకట్లేదా, దొరికినా కూడా అన్నం తినకుండా ఇంకా వేరే తింటున్నారేమో అనగానే ఆ వెనకాల డైలాగ్ ఇదే వేసాడు, బాగా వేసాడు. అదే వస్తుంది అందులో. ఎందుకమ్మా అసలు చిన్న లైఫ్, ఉన్నది ఉన్నట్టుగా ఉండొచ్చు కదా. వెధవ డ్రామాలు చేసి మతము, కులము, ప్రాంతము, రాజకీయము ఏంటిది అతి చేయకూడదమ్మా. మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు, ఈ భూమి మీద ఓ గెస్ట్గా వచ్చాం. గెస్ట్గా వచ్చినోడు బెస్ట్గా ఏం చేయాలో చేసి జస్ట్ అలా డస్ట్లో కలిసిపోవాలి. అది అది కాబట్టి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఎబిలిటీస్ని, యూ హ్యావ్ ఎబిలిటీ, డూ సంథింగ్ ఫర్ సొసైటీ, దెన్ యూ గెట్ క్రెడిబిలిటీ, దట్ ఈస్ కాల్డ్ హ్యుమానిటీ. అది ఉండాలి. అది మానేసేసి మాది గొప్ప, ఎవడి గొప్ప ఎవడికి కావాలి, నీ వలన ఎవడైనా ఆనందపడ్డా, నువ్వు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, నీదే స్థాయి అయినా, నీ వల్ల మరొకటి ఆనందపడాలి. పొద్దున్న ఇస్కాన్కి వెళ్ళాను, దండం పెట్టుకున్నాను, బయటకు వచ్చేస్తున్నాను,
సెక్యూరిటీ వాడు వచ్చాడు, ఆ, నమస్కారం చెప్పాడు. ఆ, నేను మౌనం కదా, ఉమ్, మాట్లాడను. అదే ఒక 500 వేసి వచ్చేసాను. అయిపోయింది స్వామి. వాడు ముఖం వెలుగుద్దా వెలగదా? వెలుగుతుంది స్వామి, ఎందుకు వెలుగుదు? మొన్న ఎక్కడో ఏ ఊళ్ళోనో ఎవరో తాత ఏవో కష్టాలు, 82 ఏళ్ళు ఎంతో, ఆ, ఒక 500 వేసి వచ్చాను. ఆ, ఆ, మంచి మనం పని చేశారు. చెయ్యగలిగింది చేస్తూ ఉండాలి, అంతే స్వామి, ఇవ్వగలిగింది ఇస్తూ ఉండాలి, అంతే స్వామి. అంతే. అది భగవంతుడు చూస్తాడు. అమ్మ నేను ఇంకా ఆదిత్యహృదయం చదువుకోవాలి, హోమం చేయాలి. అమ్మ హరే కృష్ణ, ఓకే స్వామి, హరే కృష్ణ, మళ్ళీ హరే ఎప్పుడైనా కృష్ణ, ఎందుకో హరే ఇవాళ మీతో చాలా మాట్లాడాలనిపించింది. అమ్మ. అదే పొద్దున మీతో మాట్లాడాలనిపించింది కాల్ చేశాను. అమ్మ 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 ఓకే హరే స్వామి. కృష్ణ, ఆ, హరే హరే కృష్ణ స్వామి, హరే హరే కృష్ణ.